నమస్కారం అండి. వెల్కమ్ టు మన లీగల్ రైట్స్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసిన టాపికే, కానీ మాట్లాడడం మాత్రం మర్చిపోతారు. అదే ఓవర్ టైం పని. కంపెనీలో టైంకి వర్క్ చేయడం బాగుంటుంది, కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ట్రా వర్క్కి ఒక లిమిట్ ఉంటుంది, కొన్ని లాస్ ఉంటాయి, దానికంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. సో లెట్స్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ వీడియోలో అందరికీ అర్థం కావాలి కాబట్టి స్క్రీన్ మీద కనిపించే కంటెంట్ అంతా ఇంగ్లీష్లో పెడతా, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులో చేస్తా. సో దట్ తెలుగు వచ్చిన వాళ్ళకి అర్థమైపోతుంది, తెలుగు కొంచెం అర్థమైన వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్ చూస్తూ విన్నా కూడా అర్థమవుతుంది. ఇది నా మెయిన్ ఉద్దేశం. నార్మల్గా ఒక ఎంప్లాయీకి 8 నుంచి 9 గంటలు పర్ డే వర్క్ ఉంటుంది, రైట్? కానీ దానికంటే ఎక్కువ చేస్తే దాన్ని ఓవర్ టైం అంటారు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం ఏం చెప్తుందంటే డేలో 9 గంటలు మాత్రమే పనిచేస్తాం, అండ్ వీక్లీ అయితే 48 అవర్స్ కన్నా ఎక్కువ పని చేస్తే దాన్ని ఓవర్ టైం అంటారు. ఓవర్ టైంకి డబల్ పేమెంట్ కంపల్సరీ. కానీ చాలా కంపెనీస్ చెప్పకుండా సైలెంట్గా ఓవర్ టైం చేయించుకుంటారు, పేమెంట్ లేకుండా కూడా. ఇది మనకి నార్మల్ అయిపోయింది, కానీ లాకి ఇది తప్పు. సమ్టైమ్స్ ఒక ప్రాజెక్ట్కి టైట్ డెడ్ లైన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా డెలివరబుల్స్ చేయాలి అని అనుకున్నప్పుడు 1 or 2 days ఓవర్ టైం చేయడం తప్పు లేదు. కానీ రోజు లేట్గా వర్క్ చేయడం, వీకెండ్స్లో కాల్ చేసి తొప్పడం, అది కంటిన్యూస్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. మేనేజర్స్ ఇలా ప్రెజర్ చేస్తారు, ఏమని? ప్రమోషన్ కోసం కష్టపడాలి, టీం అందరు చేస్తున్నారు, నువ్వు ఫ్లెక్సిబుల్ కాకపోతే ఎలా గ్రో అవుతావు? ఈ ఇండైరెక్ట్ ప్రెషర్తో చాలామంది సైలెంట్గా వర్క్ చేస్తున్నారు. బట్ సైలెంట్గా టాలరేట్ చేయడంతో పాటు ఫ్యూచర్ ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. లెట్స్ టాక్ స్ట్రైట్ నౌ. ఓవర్ టైం గురించి లాలో అసలు ఏముంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫోర్స్డ్గా వర్క్ చేయించడం అది ఇల్లీగల్. ఓవర్ టైంకి డబుల్ వేజ్ కంపల్సరీ. అండ్ తెలంగాణ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం డైలీ 9 hours కన్నా ఎక్కువ పని చేస్తున్నందుకు ఎంప్లాయీ యొక్క పర్మిషన్ కూడా కావాలి. నెక్స్ట్, వీక్లీ 48 hours కన్నా ఎక్కువ వర్క్ చేస్తే ఓవర్ టైం రిజిస్టర్ చేసి దానికి పేమెంట్ ఇవ్వాలి, లేదా కంపెనీ మీద కంప్లైంట్ పెట్టచ్చు. ప్రమోషన్ లేదు అని థ్రెట్ ఇవ్వడం, ఫీడ్బ్యాక్లో నెగిటివ్ అవుతావు అని చెప్పడం, ఇది హరాస్మెంట్ కేటగిరీలో కిందికి వస్తుంది. సో ఏవి చూసి ఒక కంపెనీ అన్ఫేర్గా ఓవర్ టైం వర్క్ చేస్తుంది అని చెప్పగలుగుతాం? ఏంటి అని అంటే రెగ్యులర్గా లేట్ అవర్స్ వర్క్ చేయించడం, అది కూడా పేమెంట్ లేకుండా. నెక్స్ట్, వీకెండ్స్లో కూడా వర్క్ చేయించడం బ్రేక్ లేకుండా, హెచ్ఆర్కి చెప్పిన రెస్పాన్స్ లేకపోవడం, లేకుంటే పర్ఫార్మెన్స్ లింక్ చేస్తూ ఒక ఫియర్ లాంటిది క్రియేట్ చేయడం, పర్ఫార్మెన్స్ నెగిటివ్ అవుతుంది అలాంటిది, లేకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా స్ట్రెస్ పెట్టడం. ఇది హెల్దీ కాదు భయ్య. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా డ్యామేజ్ అవుద్ది. ఒకవేళ మీరు ఫోర్స్డ్గా వర్క్ చేస్తున్నారు, మీకు చాలా ప్రెషర్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కాకపోతే ఫస్ట్ హెచ్ఆర్తో మాట్లాడండి. పొలైట్గా బట్ స్ట్రైట్గా పాయింట్తో మాట్లాడండి. నెక్స్ట్, ఈమెయిల్స్, చాట్ కన్వర్జేషన్స్ ఇవన్నీ సేవ్ చేసుకోండి, సో దట్ నువ్వు ఓవర్ టైం చేసినట్టు ప్రూవ్ చేయాలి కాబట్టి. తర్వాత మీకు హెల్ప్ అయ్యే కాంటాక్ట్స్ కింద లిస్ట్ పెట్టాలి. లేబర్ హెల్ప్ లైన్ 14414. నెక్స్ట్, ఆన్లైన్ కంప్లైంట్ అక్కడ ఉంది, labor.gov.in. ఈ కంప్లైంట్స్ అన్ని కాన్ఫిడెన్షియల్గా హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీ జాబ్కి కూడా అంత ఏం డేంజర్ లేదు. అండ్ ఎంప్లాయర్స్కే కాదు, ఎంప్లాయర్స్కి కూడా తెలియాల్సిన కొన్ని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్లాన్ ప్రాపర్లీ. కరెక్ట్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ స్టాఫ్ షార్టేజ్ అయితే హైడ్ చేసుకోండి, ఉన్నోళ్ళని దొబ్బకండి. నెక్స్ట్, ఓవర్ టైం చేస్తే పని చేయండి. నువ్వేం చేసినావో, చార్జబిలిటీ ఎంత, ఇది కాకుండా మీకు అర్థమవుతుంది కదా ఓవర్ టైం చేసిందని. సో ఫేర్గా ఓవర్ టైం చేస్తే పేమెంట్ ఇవ్వండి. అండ్ ఎంప్లాయీ యొక్క టైంకి, వాని యొక్క హెల్త్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఎంప్లాయీని మిషన్లో ట్రీట్ చేయకండి బాస్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఓవర్ టైం చేయడం వల్ల తప్పేం లేదు, కానీ అది హ్యాబిట్ అయితే మాత్రం మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్రమోషన్ కోసమో, ఫీడ్బ్యాక్ కోసమో కంటిన్యూస్గా ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ లా మీకు సపోర్ట్ ఉంది. సో రిమెంబర్, ఓవర్ టైం కంటూ ఒక లిమిట్ ఉంటుంది. పేమెంట్ కంపల్సరీ. ఫోర్స్ చేయడం ఇల్లీగల్. థ్రెట్ చేయడం ఈజ్ ఈక్వల్ టు హరాస్మెంట్. మీ వాల్యూ తెలుసుకోండి. సైలెంట్గా వర్క్ చేసే బదులు మీకు ఓవర్ టైం అయినా, ప్రెషర్ అయినా కూడా వాయిస్ రేజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా అర్థం చేసుకుంటారా చేసుకోవాలా తర్వాత సంగతి. మీకంటూ చెప్పిన సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. చలో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ కంపెనీలో ఓవర్ టైం ప్రెషర్ ఉంటుందా, థ్రెట్ వల్ల మీరు స్ట్రెస్ అవుతున్నారా అనేది కామెంట్ చేయండి.
కామెంట్ చేస్తే తప్పని లేదు, ఎలా కంపెనీ పేస్ ఏం పెట్టరు కాబట్టి. ఒకళ్ళు పెట్టాలనుకున్న కంపెనీ న్యూస్ పెట్టండి, ప్రెషర్ ఎంత ఉందో ఏంటి అనేది చెప్పండి. లెట్స్ టాక్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.